అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రి గారికి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. ఒక ముఖ్యమైన టాపిక్ చెప్పుకుంటున్నాం. గత 8 టాపిక్స్ నుంచి ఏమిటంటే మరణించక ముందే మరణించాలి అన్న విషయం చాలా డీటెయిల్గా. ఈరోజు 9వ పార్ట్. ఎంచేతంటే ఈ విషయం ఎంత బాగా అవగాహన చేసుకుంటే మరణం అంటే భయం పోతుంది. మరణం ఉందన్న సంగతి మనకి తెలుస్తుంది. ఎప్పుడప్పుడు మరణిస్తామన్న సంగతి కూడా తెలుస్తుంది. ఎప్పుడప్పుడు ఉంటుంది, ఏ రోజు ఉంటుందో అన్నది మనకు తెలియదు. అంచేత ఏదైనా సరే ఎప్పుడైనా మనం మరణానికి సిద్ధంగా ఉంటాం. ఇంకొకటి ఏంటంటే మరణం ఉంటుంది కాబట్టి మరణించిన తర్వాత ఏం చేస్తే మనకి లాభం కలుగుతుంది. మనం మరణించిన తర్వాత గొప్ప స్థాయికి చేరుకోగలుగుతాం అన్నది తెలుసుకుని అలాంటివి చేయడానికి మరి ఆ రకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండడానికి మనం ప్రాముఖ్యం ఇస్తాం. అలా జీవించడం వల్ల మన జీవితం ధన్యమవుతుంది. లోకంలో డబ్బు ఉంటే గొప్పవాడు, ఏదో గొప్ప పదవి ఉంటే గొప్పవాడు, మంచి ఉద్యోగం వస్తే గొప్పవాడు, ఇలా భావిస్తూ ఉంటారు. కానీ ఎవరైతే మరణించిన తర్వాత లాభం కలిగే పనులు చేస్తూ ఉంటారో వాడు గొప్పవాడు. వాడికి ఎంత డబ్బు ఉంది అది లెక్క కాదు, వాడు ఏ కులం అన్నది కూడా పెద్ద లెక్కేం కాదు. వాడు ఏ స్థాయిలో ఉన్నాడో, ఏ కులమో, ఇవన్నీ కూడా లెక్క కాదు. జీవించి ఉండగానే మరణించిన తర్వాత లాభం కలిగే పనులు ఎవరైతే చేస్తూ ఉంటారో వాడు గొప్పవాడు. ఈ విషయం నేను 18-20 సంవత్సరాల క్రితమే పత్రి గారి ద్వారా తెలుసుకుని అప్పటి నుంచి ఆ పనులే చేస్తున్నాను. అంతకుముందు చేసేవన్నీ వదిలిపెట్టేశాను. పూర్తిగా మారిపోయింది. నా లైఫే మారిపోయింది. గట్టిగా మాట్లాడాలంటే యూటర్న్ అయిపోయింది. చూసే వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటి ఈయన ఇలా మారిపోయాడు అనుకుంటారు. కారణం ఏంటంటే అంతకుముందు నేను దేహము అనే భావంలో ఉండేవాడిని. పత్రి గారి పరిచయం అయిన తర్వాత నేను ఆత్మ అన్న సంగతి తెలుసుకున్నాను. మనమేమి శాశ్వతంగా ఇక్కడ ఉండము అన్న సంగతి తెలుసుకున్నాం. ప్రతి ఒక్కడు ఎప్పుడప్పుడు మరణించాలన్న సంగతి తెలుసుకున్నాం. మరణించిన తర్వాత పొందే లాభమే శాశ్వతం, కానీ ఇక్కడ పొందే లాభాలు శాశ్వతం కాదు అని తెలుసుకున్నాం. ఇంకప్పటి నుంచి నాకు ఉన్న వనరులన్నీ కూడా మరణం తర్వాత లాభం కలిగే వాటికి నేను ఉపయోగిస్తున్నాను. మరి ఏం చేయాలి, ఏంటి అన్నీ పత్రి గారు చెప్పినట్టు మనం చేస్తే అయ్యే చెప్తున్నారు. అంతకని ఏం లేదు. ఆయన అంతా ఆత్మలాభానికే ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఇంకా అయ్యే పట్టుకుంటున్నాను అప్పటి నుంచి ఇప్పటిదాకా. ముఖ్యంగా ఎవడైనా సరే పత్రి గారు చెప్పేది ఏంటి అంటే జ్ఞానం సంపాదించుకోవాలి, జ్ఞానవంతులు అవ్వాలి.
అజ్ఞానంలోంచి బయటపడాలి. అదే చెప్తారు. దానికి ధ్యానం చెయ్యాలి అంటారు. ఈ ధ్యానం అన్నది జ్ఞానం కోసం అంటారు. అంతేకాని రోగాల కోసం, కోరికల కోసం, ఇంకా అయ్యో లాభాల కోసం, అనుభవాల కోసం ఈ ధ్యానం కాదు. మీరు జ్ఞానం కోసం ఈ ధ్యానం చేస్తే ఆ లాభాలు ఆటోమేటిక్‌గా వస్తాయి. పెద్దదేమీ విశేషమేం కాదు. అవి మీరేం కోరుకోక్కర్లేదు, అడగక్కర్లేదు, ఆటి కోసం చూడక్కర్ల. జ్ఞానం కోసం మీరు ధ్యానం చేస్తూ ఉంటే అవన్నీ ఆటోమేటిక్‌గా వస్తాయి. అంచేత వర్రీ పడిపోక్కర్ల వాటి కోసం. అది నాకర్థమైంది. మీరు చేసే సేవ వల్ల ఈ మార్గంలో సేవ కూడా ఒకటి కదా! ఏం చేయాలి, ఏంటి అని చెప్పారు సారు. ఆధ్యాత్మిక సేవలన్నీ మనకు చెప్పారు. అవి కూడా మనం చేస్తూ ఉంటే భౌతికంలో మీకే లోటుపాట్లున్నాయో అవన్నీ తొలగిపోతాయి. మీరంతకుముందు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారనుకోండి. వాటి నుంచి బయటపడి బ్రహ్మాండంగా జీవించగలుగుతారు. మరి శ్రీకాంత్ అందరికీ తెలుసు. అన్ని చోట్ల క్లాసులు చెప్తూ ఉంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు. ఒకప్పుడు ఆయన ఊరు వదిలేసి హైదరాబాద్ వచ్చాడు. ఆయనకి ఆ ప్రాపంచికం ఎక్కలేదు. ఎంతసేపు ఏదో తెలుసుకోవాలి, ఏదో చెయ్యాలి, ఇది కాదు అనేటువంటి ఈ బలమైన కోరికతో కుటుంబాన్ని వదిలేశాడు. అక్కడ ఏవో కొద్దో గొప్ప ఆస్తులు ఉన్నాయి, వాటిని వదిలేశాడు. అన్నీ వదిలేశాడు. వాళ్ళంతా ఎంత బలవంతం చేసినా, ఏం చేసినా నేను అక్కడ ఉండలేను అని చెప్పి వచ్చేసాడు. సరే బాగానే ఉంది. వాళ్ళు కాదని వచ్చేస్తే పైసా ఇవ్వలేదు వాళ్ళు. అయినా వీడు లెక్కసేల. ఆ తపన ఎంత తపనో ఒక్కసారి చూడండి. ఆ శ్రీకాంత్‌లో ఉన్న తపన. నాకే ఆశ్చర్యమేసింది. పోన్లే ఒక ఉద్యోగం చూసుకొని రావడం వేరు. ఉద్యోగం లేదు, సంపాదన లేదు, ఆధారం లేదు, ఏమీ లేదు. వచ్చేసాడు. రావడం అంటే తేలికే. పూటకి ఆకలేస్తది. తిండి కావాలి. ఎవడు పెడతాడు చెప్పండి? ఎవడిస్తాడు చెప్పండి? అలాగే వాళ్ళని వీళ్ళని పట్టుకుని మేనేజ్ చేసేవాడు ఎంత చేసినా మరి ఎయ్యో లోపాలు కనిపించి ఉండలేకపోయేవాడు. చూశాను నేను. మరి ఎక్కడో సెంటర్ ఉంటే అందులో ఎక్కడో పడుకుంటూ ఏదో ఎవడైనా పెడితే అలా తినేవాడు. అలా ఉండేవాడు. అలా మెల్లిమెల్లిగా నా దగ్గరికి చేరాడు. దగ్గరికి చేరడం, ఈ జ్ఞానాన్నది పొందడం చాలా శ్రద్ధగా. శ్రీకాంత్‌లో ఉన్నటువంటి ఓ గొప్ప గుణం ఏంటంటే విన్నది మర్చిపోడు. విన్న తర్వాత మళ్ళా చెప్పమంటే యాజ్ ఇట్ ఈజ్‌గా చెప్పేస్తాడు. పత్రి గారు చెప్పిన విషయాలు కానీ, నేను చెప్పిన విషయాలు కానీ, వాళ్ళలో ఉన్న ఒక్క గుణం అది. దానివల్ల ఈ నా క్లాసులన్నీ వింటూ ఆ జ్ఞానాన్ని పట్టాడు. అప్పుడు చెప్పాను నేను. నాయనా ఊరికే ఏదో రావడం, వెళ్ళడం కాదు. నువ్వు కూడా ఈ విషయాలు అందరికీ చెప్తూ ఉండు అని.
అది కొంచెం అర్థం చేసుకుని తను చెప్పడం మొదలెట్టాడు. భీమవరం క్లాసులు కంటిన్యూ రావడం వల్ల చాలామంది పరిచయం అయ్యారు. అలా వాళ్ళందరినీ పట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఈ క్లాసులు చెప్తూ ఉండేవాడు. ఇతను చెప్పే పద్ధతి చూసి అందరికీ బాగా నచ్చింది. మరి ఒక చోట నుంచి ఇంకో చోట అలా పిలుస్తున్నారు. అలా వెళ్ళిన కాడల్లా ఎవరో ఒకళ్ళు ఇచ్చేవారు లేనిపోయింది లేదు. కానీ మొత్తం మీద అలా తిరుగుతూ ఈ పుస్తకాలు కూడా అందించు, ఇది కూడా ఒక సర్వీసే అని చెప్పాను నేను. జ్ఞానాన్ని ఇవ్వడం. పత్రి గారు కూడా ఎక్కడికి వెళ్ళినా పుస్తకాలు ఉంటాయి. నేనైనా సరే ఎక్కడికి వెళ్ళినా పుస్తకాలు కూడా తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాను అని చెప్తే అర్థం చేసుకున్నాడు. తను ఈ పుస్తకాలన్నీ తీసుకెళ్ళి ఇవ్వడం, అందులో కొంత డబ్బు రావడం, అలా మెయింటైన్ అవ్వడం మొదలైంది. మెల్లిమెల్లిగా వీడు చేసే ఈ కృషి ఇది మామూలు సేవ కాదు, చాలా గొప్ప సేవ. జ్ఞానాన్ని అందరికీ పంచడం అన్నది మామూలు సేవ కాదు, చాలా గొప్ప సేవ. మరి అంత సేవ చేస్తూ ఉంటే ప్రకృతి అలా వదిలేస్తుందా? చేసేదానికి తగ్గ ఫలితం ఇస్తూనే ఉంటారు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అంటారు కదా. చేయడం వల్ల ఏమైందంటే వాడికి అన్ని రకాలుగా ఒక్కొక్కటి అనుకూలిస్తూ మరి ఆ యజ్ఞాల్లో స్టాల్స్ పెట్టి ఇలా అందరూ పరిచయం చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఏ స్థాయికి వచ్చాడు అంటే మొత్తం బుక్ స్టాల్స్ పెట్టిన వాళ్ళంతా డౌన్ అయ్యారు. మనోడు అందరికంట గొప్ప పెద్ద మార్కెటింగ్ చేస్తున్నాడు. ఎవ్వరికి ఏం కావాలన్నా శ్రీకాంత్ని పిలిస్తే సప్లై చేస్తాడు. అంత స్టాక్ ఉంది. 10 పుస్తకాలు దగ్గరెట్టుకునే కెపాసిటీ లేని అంత స్థాయికి వెళ్ళాడు. తినడానికి లోట్లు చాలా ఇబ్బందులు పడేవాడు, ఏ లోటు లేకుండా జీవిస్తున్నాడు. ఇదంతా దేనివల్ల జరిగింది అంటే, ఎందుకు చెప్తున్నాను అంటే మనం చేసే సేవ వల్ల అని చెప్తాను. చేశాడు, ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఎవరైనా సరే అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు నీకు లోటు ఉంది అని బాధపడకండి. అది గతంలో ఏదో చేసుకున్నది కొంత అనుభవిస్తున్నాం. ఇక్కడి నుంచైనా మీరు సేవ చేయడానికి ఎంతో కొంత చేయడానికి మీరు ప్రయత్నించండి. మీ భవిష్యత్తేనా మారుతుంది. అంతే తప్ప ఏమీ చేయకుండా నా పరిస్థితి మారాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం లేదు. ఏమి చేయకుండా ఏమొస్తుంది? నువ్వేం చేసుకున్నావు అది వస్తుంది. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానండి, బయటపడడం ఎలాగో చెప్పండి. నాయనా నువ్వు చేసుకున్నది అనుభవిస్తున్నావు, ఎంత చేసావో అంత అనుభవించాల్సిందే. కొన్నాళ్ళు ఓపిక పడ్డమే, అంతకన్నా ఏమి లేదు. నువ్వు ఖాళీగా కూర్చోకుండా కనీసం ఇప్పటి నుంచైనా ఎంతో కొంత సేవ ఏదో ఒకటి చెయ్యి. నువ్వు డబ్బే ఇవ్వక్కల సేవలో ఫిజికల్గా పాల్గొనొచ్చు, యజ్ఞాల్లో పాల్గొనొచ్చు, ఎంతో మంది సేవలు చేస్తున్నారు. లేకపోతే మీ లోకల్లో ఈ క్లాసులు పెడతారో దాంట్లో పెడతారు, వాళ్ళకి సహకారం చేయండి, ఆర్గనైజ్ చేసేవాళ్ళు సహకారం చేయండి. ఇలా నువ్వు చేస్తూ ఉంటే భవిష్యత్తులో, అంటే ఇప్పుడు చేసింది భవిష్యత్తులో అనుభవిస్తాం, గతంలో చేసింది ఇప్పుడు అనుభవిస్తాం. నీ భవిష్యత్తు మారిపోతుంది. ఇలా నేను చాలా మందిని చూశాను. మన సొసైటీలో చాలా ఇబ్బందులు పడేవాడు, ఇప్పుడు బ్రహ్మాండమైన జీవితం పొందాడు. అంచేత మరి పత్రి గారి ద్వారా మేము కూడా
అన్నీ వదిలేసిన ఈ సేవలో మేము పాల్గొన్నాము. ఏ విషయంలో మాకు లోపు లేదు. అంతకుముందు ఉండే కొద్ది కొద్ది లోపాలు అన్నీ కూడా సెట్ అయిపోయాయి. అంచేత ఏంటంటే ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సలహా ఏమిటి అంటే, పత్రి గారు చెప్పినటువంటి ఈ 4 పాయింట్ సాధన, స్వాధ్యాయం, సాంగత్యం, సేవ. ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఈ 4 మర్చిపో. ఎవరైనా సరే 4 చేయాలి. మీకు ఆర్థికంగా కాదు, సంసారపరంగా కాదు, లేకపోతే మానసికంగా కాదు. చాలా మంది అశాంతితో జీవిస్తారు. ఆ అశాంతి కూడా పోతుంది. ఇంకంతకన్నా ఏం కావాలి? ఇంకంతకన్నా గొప్ప జీవితం ఏముంటుంది? ఏం ఉన్నా లేకపోయినా శాంతి ఉంటే వాడే గొప్పవాడు. అది అలాగా మరి పత్రి గారు చెప్పేటువంటి ఒక్కొక్కటి మనం పాటించుకుంటూ ఉండాలి. ఆయన ఏం చెప్పారంటే, మరణించక ముందే మరణించాలి. అంటే మరణించిన తర్వాత జరిగేది ఏదో మనకు తెలుసుకుంటే ఇప్పుడు మనం ఏం చేయాలో అర్థమవుతుందనే దాని అర్థం. ఎన్నో లాభాలు ఉన్నాయి, చెప్పుకున్నాం మనం. ఈ లాభాలన్నీ మరణించిన తర్వాత జరిగేది మనం ఇప్పుడు తెలుసుకుంటే ఎన్ని లాభాలు పొందుతామో మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా చావు అంటే భయం పోతుంది. చనిపోయిన తర్వాత లాభం పొందాలంటే ఏం చేయాలో తెలుస్తుంది. అవన్నీ చేయడానికి ఇప్పుడు ప్రాముఖ్యం ఇస్తాం. అది సరే. ముఖ్యంగా చనిపోయిన తర్వాత ఆ పై లోకాలకు వెళ్తాం. అక్కడ ఉండేటువంటి లోకాల్లో ఊర్ధ్వ లోకాలు, అధో లోకాలు అన్నమాట. జనాలోకం పైన ఉన్నటువంటి 3 లోకాలు ఊర్ధ్వ లోకాలు, గొప్ప లోకాలు. జనాలోకం కింద ఉండేటువంటి 3 లోకాలు అధో లోకాలు అనుకోండి, కింద లోకాలు అని చెప్పి అనుకోండి. మరి ఎవరైనా సరే ఇది అర్థమైన వాడు ఈ క్రింది లోకాల్లో ఉండాలని అనుకోడు. ఏమైనా సరే ఆ జనాలోకం దాటి వెళ్ళాలనుకుంటారు. కారణం ఏంటంటే మీరు సామాన్యమైన జీవితం జీవిస్తూ తప్పులు చేస్తూ పాపాలు చేస్తూ ఇలా చేస్తూ ఉంటే ఎంతసేపు ఈ కింది లోకాల్లోనే చేరుకుని జనాలోకం వెళ్ళి మళ్ళా భూమి మీదకి వస్తూ ఉంటారు. అది పెద్ద గొప్ప జీవితం ఏం కాదు. ఎవడైనా వెళ్ళి వచ్చేదే. ఎవరైతే ఈ జనాలోకం దాటుతారో వాడు గొప్పవాడు. ఆ ప్రయత్నం చేయాలి మనం. అది ఎప్పుడైతే మనం ఆ ప్రయత్నం చేస్తామో గొప్పవాళ్ళు అయినట్టు. భూమి మీద సాధించవలసింది సాధిస్తాం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మన జూమ్ క్లాసులకు వచ్చేవాడు అయితే భీమవరం క్లాసులకు వచ్చి ఖచ్చితంగా సాధిస్తారు. కొంచెం మీరు శ్రద్ధ పెట్టాలి. పత్రి గారు చెప్పినట్టు దేని మీద శ్రద్ధ పెడితే అదే మనం సాధిస్తామని. దేని మీద శ్రద్ధ ఉంచితే దాన్నే మనం సాధిస్తాం. మీరు సంగీతం పెడితే సంగీతంలో విద్వాంసుడు అవుతారు. మీరు రాజకీయాల్లో పెడితే ఒక రాజకీయ నాయకుడు అవుతారు. మీరు వ్యాపారం మీద దృష్టి పెడితే ఎంతో కొంత డబ్బు సంపాదిస్తారు. కానీ జ్ఞానం మీద దృష్టి పెడితే మీరు గొప్ప జ్ఞానవంతులు అవుతారు. ఆ జ్ఞానమే మిమ్మల్ని ఉన్నత లోకాలు చేర్చగలిగేది. అది ఆ విషయమే నిన్ను కూడా కొంత తెలుసుకున్నాం. ఏంటంటే ఎవరైతే భగవానునికి అంటే భగవంతుడికి
ఇష్టులవుతారో వారు ఖచ్చితంగా జనాలోకం దాటి పైలోకాలకే వెళ్తారు. భగవంతునికి ఇష్టలవ్వాలి అని చెప్పి చెప్పుకున్నాం. ఎవరైతే కోరికలు కోరుతూ ఉంటారో, లేకపోతే కష్టాలు తీర్చమని, ధనం కావాలని, అసలు వాళ్ళ భగవానుని దృష్టిలో వాళ్ళు ఉండనే ఉండరు. వీళ్ళు ఏమనుకుంటారు, మేము పూజలు చేస్తున్నాం, తీర్థయాత్రలు చేస్తున్నాం, గుళ్ళకు వెళ్తున్నాం, ఎన్నో ఈ పనులన్నీ చేస్తున్నాం, భజనలు చేస్తున్నాం, ఖచ్చితంగా మేము భగవంతుని దృష్టిలో ఉంటాం అనుకుంటారు. కానీ వీళ్ళెవడు భగవంతుని దృష్టిలో ఉండరు. అందుకే మీరు చూడండి, ఈ పూజలు ఇటువంటివన్నీ చేస్తూ, ఈ కోరికలు కోరుకుంటూ, జీవితం బాగుండాలి, ఏ కష్టం వచ్చినా వెంటనే అడుగుతూ, ఏ సమస్య వచ్చినా వెంటనే తొలగించమని కోరుతూ ఇలా జీవించేవాళ్ళు ఏదైనా పెద్ద కష్టం వచ్చింది అనుకోండి, ఏమనుకుంటారంటే, ఏంటి నేను చిన్నప్పటి నుంచి ఇంతలా నేను పూజలు చేస్తూ ఉంటే భగవంతుడేటి నా మీద ఇంత చిన్న చూపు చూశాడు అని ఎంతో బాధపడతారు, విలపిస్తారు. నేను ఈ చేయడం అన్ని దండుగా అని తపన పడిపోతారు. ఇంత అన్యాయం చేశాడు భగవంతుడు అంటే, ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోయినా, యాక్సిడెంట్లు అయినా, మంచి నష్టం వచ్చినా, అయితే ఎలాంటి సమస్యలు వచ్చినా వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇదే అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి పూజ చేస్తారు, నా బతుకులు అయిపోయింది, ఇంత అన్యాయం జరిగింది అనుకుంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి తెలీదు, ఈ రకమైన వాళ్ళని భగవంతుడు అసలు పట్టించుకోడు అన్న విషయం వాళ్ళకి అర్థమవుతే వాటికి ప్రాముఖ్యం ఇవ్వడు. స్పష్టంగా ఉంది భగవద్గీతలో. భగవద్గీతలో అంత స్పష్టంగా ఆయన చెప్తే మరి ఇది అర్థం కాకపోతే ఇంకెవడేం చేయగలరు? భగవానుడిగా చెప్పింది, చెప్పాడు. కష్టాలకి ఆర్తనాదాలు చేసేవాడు, ధనాన్ని అర్జించేవాళ్ళు వాళ్ళు లెక్క పెట్టరు. ఆఖరికి ఎవరికైతే ఏమీ ఆశించకుండా, కోరుకోకుండా భగవంతుడు అంటే ఇష్టపడతాడు. కానీ వీళ్ళకి ఆ భగవంతుడికి ఎక్కడ ఉంటాడో, ఎలా ఉంటాడో, ఆయన ఎలా ఆశ్రయించాలో తెలియని వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే, భగవంతుడు అంటే ఇష్టమే, ఇంక వేరే ఏమక్కల, నాకు నువ్వు తప్ప ఇంకేం అక్కర్లేదంట. కానీ ఈ తెలియవు ఈ 3 పాయింట్లు. భగవంతుడు ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఆయన ఎలా చేరుకోవాలి అంటే ఆశ్రయించాలి. ఈ తెలియని వాడు ఏం చేస్తాడు, ఆ తీర్థయాత్రలన్నీ తిరుగుతూ ఉంటాడు, ఆ ఆశ్రమాలన్నీ తిరుగుతాడు, ఆ గురువుని పట్టుకుంటాడు, ఈ గురువుని పట్టుకుంటాడు, అడుగుతాడు. భగవంతుని చూడడం ఎలా, భగవంతుని పట్టుకోవడం ఎలా? స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసని అడిగినట్టు. తెలియదు వాళ్ళకి, ఆత్మే భగవంతుడు, ఆయన తన శరీరంలోనే ఉన్నాడు, ఆయన్ని ఆశ్రయించాలంటే ధ్యానం చెయ్యాలి, ఇవన్నీ తెలియవు. కానీ అన్నీ చేస్తాడు. పాటలు పాడతాడు, స్తోత్రాలు చదువుతాడు, భజనలు చేస్తాడు, ఇలాంటివన్నీ చేస్తాడు. రామకోటి, కృష్ణకోటి ఇలాగా ఈ కూడా రాస్తాడు. ఎన్ని చేసినా ఏం లాభంలా. భగవంతునికి ఇష్టులు అవ్వాలి అంటే ఆయన స్పష్టంగా చెప్పాడు, జ్ఞానే నాకు ఇష్టుడు అన్నాడు.
అంచేత ఆ జ్ఞానం సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం సంపాదించుకునేటువంటి మార్గమే మనకు పత్రిక. ఎవ్వరూ చెప్పట్లా. ఆరాధించమంటారు, ఆశ్రయించమంటారు, ఎన్నెన్నో చెప్తారు. ధ్యానం చెయ్యి నాయన, జ్ఞానం సంపాదించుకో, భగవానుడికి నువ్వు ఇష్టడవుతావు, నీ జన్మ ధన్యమవుతుంది అన్న విషయం ఎవరూ చెప్పరు. అంచేత గుర్తుపెట్టుకోండి, అటువంటి జ్ఞానం మీరు సంపాదించుకున్నాం, మీ ప్రవర్తన ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఏ లక్షణాలు మీకు ఉండాలి, ఎటువంటి గుణాలతో మీరు ఉండాలి అన్నది ముందు మనం తెలుసుకోవాలి. భగవంతునికి ఇష్టులు అవ్వాలి అంటే రైటే, ధ్యానం చేసి ఇది రైట్, ధ్యానం చేస్తున్నావు, జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నావు, కానీ నీ ప్రవర్తన ఆ రకంగా ఉంటేనే నువ్వు జ్ఞాని అయినట్లు లెక్క. అప్పుడే నువ్వు భగవానుడికి ఇష్టడవుతావు, అప్పుడే నువ్వు జనాలోకం దాటి పైలోకాలకు వెళ్తావు. అంచేత మరి మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే ఎలా అంటే భగవద్గీతలోనే ఆ భగవానుడే ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. 12వ అధ్యాయం గుర్తుపెట్టుకోండి. 12వ అధ్యాయం 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా. ఎవరు తనకిష్టులో చెప్పాడు. ఎటువంటి ప్రవర్తన ఉన్నవాడు తనకిష్టుడో ఆయన చెప్పాడు. మీ ప్రవర్తన అలా ఉందా లేదా చూసుకోండి ఒక్కసారి. ముఖ్యంగా ఆ విషయాలు తెలుసుకున్నాం. 12వ అధ్యాయంలో 13వ శ్లోకం ఏమిటంటే, అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణయావచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమి. ఇది 13వ శ్లోకం 12వ అధ్యాయం. అలాగే ఇంకో శ్లోకం ఉంది 14వ శ్లోకం. సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ మై అర్పిత మనోబుద్ధ్య మద్భక్త సమే ప్రియ అని చెప్పాడు. ఈ 2 శ్లోకాల యొక్క తాత్పర్యం ఒకసారి చూద్దాం. సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడు. గుర్తుపెట్టుకోండి, సమస్త ప్రాణుల పట్ల ద్వేషము లేనివాడు. ఎందుచేతంటే వాటిని ద్వేషించేవాడు వాటిని హింసిస్తాడు, వాడిని ద్వేషించని వాడు హింసించడు, హింసించలేడు. అలాగే ఆ ప్రాణుల ఎడల మైత్రి కరుణ కలవాడు. మైత్రి కరుణ కలవాడు. పత్రి గారు కూడా మొన్న కూడా చెప్పారు, కంపాషన్ అంటే కరుణ. అది నీ సాటి మానవుల మీద కాదు నువ్వు చూపించాల్సి, సాటి జీవుల మీద చూపించాలి. ఏ మానవుడైనా కష్టాలు పడుతున్నాడు అంటే వాడు అనుభవాలు పొందడానికి నిర్ణయించుకుని భూమి మీదకి వచ్చాడు. వాడి మీద నువ్వు కరుణ చూపించేది. అయ్యో పాపం అని నువ్వేమనక్కల. ఆ పాపం చేశాడు, ఆ కష్టం తెచ్చుకున్నాడు, నువ్వు చెప్పేదేంటి మళ్ళా అయ్యో పాపం అని. చాలామంది ఏదైనా ఒక యాక్సిడెంట్ అయినా, సడన్గా పోయినా, ఎవరికైనా ఇబ్బంది వస్తే వెంటనే పదం వాడతారు, అయ్యో పాపం అని, ఏదో జాలి పడినట్టు. అది జాలి పడ్డం కాదు, ఆక్షేపించడం, తిట్టడం కూడా నా లెక్క ఉంది. అయ్యో
పాపం. ఈ మా పదం ఎందుకు వాడాడు? అయ్యో పాపం అంటే, ఆ పాపం ఎందుకు చేశావురా? ఈ కష్టం ఎందుకు తెచ్చుకున్నావు? అని వాడిని నిందించడం. అయ్యో పాపం అంటే. వాడి మీద జాలిపడ్డం కాదు. నువ్వు పాపం చేయకుండా ఉంటే కష్టం వచ్చి ఉండేది కాదు కదా! అది. అంచేత ఎవరి అయితే కరుణ కలిగి ఉంటారో ఆ ప్రాణుల పట్ల, వాటితో స్నేహం చేస్తారో, మైత్రి, వాటితో స్నేహం చేయాలి. స్నేహంగా ఉండాలి. అంతేకాదు అహంకారం, మమకారం లేనివాడు. అహంకారం, మమకారం లేనివాడు. ఏదున్నా సరే అహంకారం ప్రదర్శించుకోవడం. నీకు బాగా డబ్బుంది, నువ్వు గతంలో చేసుకున్నావు, దానివల్ల ఈ స్థితి వచ్చింది. అయితే మంచి పోస్ట్లో ఉన్నావు, విర్రవీగకూడదు, అహంకరించకూడదు. లేకపోతే ఈమె లేకపోయినా భర్త అయ్యాడనుకోండి, ఎంత అహంకారం ఉంటుందో. బయట ఎక్కడా చూపెట్టకపోయినా ఇంటికి వచ్చాక పెళ్ళమే చూపిస్తాడు వాడు అహంకారం అంతా. వాడేదో ఆవిడ మీద తానే గొప్పవాడు అన్నాడు. ఇరు ఆత్మే, ఆవిడ ఆత్మే. కొన్ని అనుభవాల కోసం ఆవిడ ఆ స్త్రీ శరీరం తీసుకుంది, వీడు కొన్ని అనుభవాల కోసం పురుష శరీరం తీసుకున్నాడు. కొన్నాళ్ళు పోయాక ఇద్దరు వదిలేసిపోతారు. మళ్ళా ఆడు స్త్రీ అవుతాడు, ఈవిడు పురుషుడు అవుతాడు. దానికి అహంకరించవలసిందేముంది? ఆవిడ మీద పెద్ద పెత్తనం చేయవలసిందేముంది? ఇంకా నాకు అనవసరం, నేను ఏది చెప్తే తినాల్సిందే నువ్వు అంటాడు. ఇలాంటి అహంకారాలు ఉండకూడదు. అలాగే మమకారం లేనివాడు. మేడం చెప్తారు కదా, భార్య మీద, భర్త మీద మమకారం, పిల్లల మీద మమకారం, ధనం మీద మమకారం, ఇవన్నీ ఉండకూడదు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఈ సబ్జెక్టులోనే. ఈ మమకారాలు ఉన్నవాడు చనిపోయిన తర్వాత పైలోకాలకు వెళ్ళడం, ఇక్కడే దెయ్యమై ఏడుస్తాడు. వదిలిపెట్టలేడు అట్ని. భార్యను వదిలిపెట్టలేడు, ఆ భర్తను ఆవిడ వదిలిపెట్టలేదు, ఆ పిల్లల్ని వదిలిపెట్టలేదు. వాళ్ళేమైపోతారు, వాడి పరిస్థితి ఏంటి అని. ఆ డబ్బు వదిలిపెట్టలేడు. వదిలిపెట్టలేక అక్కడే ప్రేతాత్మ అయిపోతాడు. ఎన్నో వందల సంవత్సరాలు వృధా చేసుకుంటాడు. అంచేత ఆ మమకారం ఉండకూడదు. వాళ్ళతో ఉండాలి, వాళ్ళ మీద మమకారం. ఇది భగవద్గీతలో కృష్ణుడు వారు చెప్పినటువంటి గొప్ప సందేశం. ఇంకా ఆయన ఏమన్నారంటే, ఈ 2 శ్లోకాలు, సుఖ దుఃఖాల్లో సమభావం కలవాడు. సుఖ దుఃఖాలలో సమభావం కలవాడు. సుఖం కలిగినప్పుడు ఎలా ఉంటాడు, దుఃఖం కలిగిన అలాగే ఉండాలి. సమభావం. సుఖం కలిగితే పొంగిపోవడం, దుఃఖం కలిగితే కుంగిపోవడం కాదు. సుఖం కలిగినా ఇదేం పెద్ద శాశ్వతం కాదు అనే భావంతో ఉండాలి. దుఃఖం కలిగినా ఇదేమి శాశ్వతం కాదు అనే భావంలో ఉండాలి. అందుకే పత్రి గారు ఏం చెప్పారంటే, కష్టాలు, నష్టాలు, అవమానాలు ఇవన్నీ ఆధ్యాత్మిక ప్రగతికి సోపానాలు అని చెప్పారు పత్రి గారు. కష్టాలు, నష్టాలు, అవమానాలు
ఇవి ఆధ్యాత్మిక ప్రగతికి, అంటే ఆత్మ ఉన్నతికి సోపానాలు. అవి మీ ఆత్మ ఎదుగుదలకు తోడ్పడతాయి తప్ప అవేమీ మీకు ఇబ్బంది కలిగించేవి కావు. అసలు ఏమీ లేకపోతే ఆత్మ పురోగతి ఉండదు, ఆత్మ ఎదుగుదల ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇంచేత ఆత్మ ఉన్నతి ఉండాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి, లేకుండా ఉండవు. ఎంత ఉంటే అంతా మీరు ఎదుగుతారు ఆత్మపరంగా. అదే చెప్పారు పత్రిక. ఎందుకు వాటికో బాధపడతారు? మీకు ఎదగడానికి అవి సోపానాలు ఆయన చెప్పారు. అంచేత సుఖ దుఃఖాల్లో సమభావం ఉండాలి. ఇంకా కృష్ణుడు ఏం చెప్పాడంటే ఓర్పు కలవాడు అన్నాడు ఆయన. ఓర్పు కలవాడు, సహనం పత్రికారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. షిరిడి బాబా చెప్పాడు సబూరి. ఆ సహనం ఉండాలి. కష్టం వచ్చింది, కొంచెం ఓపిక పట్టు, ఎందుకు కంగారు పడిపోతావు? కొంచెం ఇబ్బంది వచ్చింది, 4 రోజులు ఓపిక పట్టు. ఇంట్లో ఏదో గొడవ జరిగింది, సరే ఏదో కారణం ఉందంటూ కాస్త ఓపిక పట్టు. ఓ దెబ్బ తగిలింది, కొంచెం ఓర్పు. ఎవరినో బాధ పెట్టాను, నాకు ఈ బాధ వచ్చింది, ఆడ ఓర్చుకోలేదా? మనము ఓర్చుకోవాలి, తప్పదు. ఇంతకుముందు ఏం చేశామో అదే ఇప్పుడు జరుగుతుంది. నువ్వు ఎంత బాధపడుతున్నావో అంత బాధ ఇంతకుముందు ఎవరినో మనం పెట్టినట్టే, ఏ జీవినో ఏ ప్రాణినో ఎవరినో పెట్టినట్టే. అంచేత ఓర్పు. కష్టం వచ్చింది, ఎలాగండి కాదు, కొంచెం ఓర్చుకో, సహనం చూపించు, దాంట్లోంచి నువ్వు బయటపడతావు. అలాగే ఇప్పుడు మనం ధ్యాన సాధన చేస్తున్నాం. ఈ ధ్యానం కూడా చాలా కష్టమండి, ఊరికే చెప్పుకున్నంత తేలికేం కాదు. ఊరికే అనడానికి అంటారు అంతే, చాలా ఈజీ అంటారు. ఈజీయే. ఓ సోఫాలో సెలెక్ట్ చేసుకోవడం, సోఫాలో కూర్చోవడం ఈజీయే, చేతులు కట్టుకోవడం ఈజీయే, కాళ్ళు కట్టుకోవడం ఈజీయే, కళ్ళు మూసుకోవడం కూడా ఈజీయే. అక్కడి నుంచి ఉంటుంది తిప్పలం. ఆడి ఇబ్బందులు, ఆడి బాధ, వాడు ఇంకా ఎంత ఇబ్బంది పడతాడో అప్పుడు తెలుస్తుంది. 2 గంటలు అనుకుంటే కళ్ళు మూసిన తర్వాత 2 గంటలు అయ్యాక కళ్ళు తెరవాలి. ఈ లోపల ఇబ్బంది వస్తుంది, కానీ ఎటువంటి పరిస్థితుల్లో తెరవకూడదు. ఆ ఓర్పు ఉండాలి, ఆ సహనం ఉండాలి, ఆ తితీక్ష, ఆ సబూరి. గొప్ప గొప్ప వాళ్ళు చెప్పిన మాటలు. అంతేగాని కొంచెం ఏదో ఒక ఆలోచన రాగానే, ఏదైనా కొంచెం ఇబ్బంది అవ్వగానే వీడియో కట్టేసి ఆ పనులన్నీ చూసుకుని మళ్ళా కూర్చోవడం కాదు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ 2 గంటలు ఎన్నిసార్లు ఆపి మళ్ళీ ఎన్నిసార్లు ఆన్ చేస్తారు. అందులో మన శ్రీకాంత్ కొంచెం స్పెషలిస్ట్. అది ఆ సహనం అన్నది మనం చూపించగలగాలి, అది ఉండాలి. ఆ భగవానుడు ఇష్టపడే లక్షణాల్లో
సహనం కూడా ఒకటి. ఏ ధ్యానం ద్వారా ఏ భగవాను మీద మనం దృష్టి పెడుతున్నామో ఆయన మీద ఆ దృష్టి పెట్టడానికి ఓర్చుకోవాలి. శరీరం ఈయన అదుపు చేత్తో బాగానే ఉంది, ఇక్కడ ఆలోచనలు వస్తాయి. ఇది సహిస్తూ 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 కూర్చోగా 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 ఆలోచన లేని స్థితి వస్తుంది. అప్పుడు భగవత్ స్థితిలో ఉంటాం. ఆ భగవాన్ మీద దృష్టి పెట్టాలన్నా, ఆయన పొందాలన్నా, ఆయన చేరుకోవాలన్నా ఆ భగవాన్ ఇక్కడ ఓర్పు ఉండాలి. ఈ స్థాయి కూర్చోవడం గొప్పగా, కూర్చోవడం అందరూ కూర్చుంటారు, పెద్దేముంది. కూర్చున్న తర్వాత అక్కడ ఉంది నీ సహనం. అందుకే పత్రి గారు అంటారు సహనమే ప్రగతి అని. ధ్యాన నవరత్నాలు ఎవడైతే సహనం చూపిస్తాడో వాడే జీవితంలో ప్రగతి సాధిస్తాడు. ఆధ్యాత్మిక ప్రగతి, ఆధ్యాత్మిక మార్గం ధ్యానం చేయడం అంటే. అందులో సహనం ఉంటేనే ఆ ప్రగతి ఉంటుంది. అదే పత్రి గారు చెప్పారు. అంచేత ఈ విషయమే కృష్ణుల వారు కూడా చెప్పడం జరిగింది. ఓర్పు కలవాడు. ఎన్ని లక్షణాలు ఉండాలో ఒక్కసారి చూడండి. భగవానునికి ఇష్టలు అవ్వాలి అంటే ఇన్ని లక్షణాలు ఉండాలి. ఏమీ లేకుండా నేను పూజ చేస్తున్నాను, ఆయనకి ఇష్టమైంది నేను నైవేద్యం పెట్టాను, 10 కొబ్బరికాయలు కొట్టాను, గుడికెళ్ళి 100 కొబ్బరికాయలు కొట్టాను, అయినా నాకేటో ఇలాంటివన్నీ వచ్చినాయి, ఆయన నాకు అన్యాయం చేశాడు. ఇది కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, ఇంకో దేవుణ్ణి మనం మార్చేస్తే బాగుంటుంది, ఈయన పట్టుకున్న వల్ల మా బతికిలు అయిపోయింది, వాళ్ళు ఆయన పట్టుకున్నారంట అన్నీ కలిసి వస్తున్నాయంట, రాముణ్ణి వదిలేసి బాబాను పట్టుకుందాం, ఇలాగా, లేకపోతే జీసస్ని పట్టుకుందాం, ఇలా అనుకుంటారు. అసలు ఆయన చెప్పినవి నువ్వెక్కడ చేస్తున్నావు? భగవద్గీతలో స్పష్టంగా ఉంటే నువ్వెందుకు చదవవు, నువ్వెందుకు తెలుసుకోవు, నువ్వెందుకు పాటించావు? ఏమీ పాటించకుండా ఆయన ఏమీ చెప్పనట్టు, అంతా నీకే తెలుసున్నట్టు, నువ్వు చేసేదే కరెక్ట్ అనుకుంటూ, నువ్వు వెయిట్ చేస్తే ఆయన ఊ కొట్టాలన్నట్టు, మళ్ళా పైగా నిందలేస్తూ ఆ ఫోటోలు మార్చేసి మతాలు మార్చేసి ఎన్ని నువ్వు చేస్తే ఆయన ఏమన్నా నీకు కరుణిస్తాడా? ఉన్నది ఒక్కడే దేవుడు, పేర్లు మార్చుకున్నావు. అంచేత ఓర్పు కలిగి ఉండాలని చెప్పాడు ఆయన. ఇంకా ఏం చెప్పాడంటే ఎల్లప్పుడూ సంతృప్తితో ఉండేవాడు. సంతృప్తితో ఉండాలి ఉన్న దాంతో. ఇదొకటి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. భగవానుడు చెప్పింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఆర్థిక స్థితిలో ఉన్నారు. కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ఒకడు మించినోడు ఇంకోటి ఉంటూనే ఉంటాడు. ఎవరు ఏ స్థితిలో ఉన్నా సంతృప్తితో ఉండాలి. కారణం ఏంటంటే ఇంతకుముందు నువ్వు చేసుకున్న దాన్ని బట్టి నీకు ఎంత రావాలో అంతే వచ్చింది.
ఎక్కువ చేసుకున్న వాడికి ఎక్కువ వచ్చింది, తక్కువ చేసుకున్నవాడికి తక్కువ వచ్చింది. ఏమీ చేసుకోని వాడికి ఏమీ రాలా. నాకేమీ లేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, వాడికి కార్లు ఇచ్చాడు, నాకు కార్లు ఇవ్వలేదు, వాడికి మేళ్ళు ఇచ్చాడు, నాకు మేళ్ళు ఇవ్వలేదు అని నువ్వు అసంతృప్తితో ఉండం కాదు. నీకు ఏది ఇవ్వబడిందో దాంతో సంతృప్తిగా ఉండు. భగవానుడికి నువ్వు ఇష్టుడు అవ్వాలి అంటే నీకివ్వబడింది ఎవరిచ్చారు? ఆయనేగా. అంతే ఎందుకు ఇచ్చాడు? నువ్వు అంతే చేసుకున్నావు. ఎందుకు చేసుకోలేదు? ఇప్పుడు ఎందుకు ఏడుస్తావు? చేసుకోవచ్చుగా. పోలే ఇంతకుముందు చేసుకోలేదు, ఇప్పుడు చేసుకోవడానికే. ఏమీ చెయ్యవు, ఊరికే వచ్చేయాలి. ఎలా వస్తుంది? చెయ్యాలి. ఇంతకుముందు శ్రీకాంత్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. చేసుకున్నాడు, మంచి స్థితి సంపాదించుకున్నాడు. ప్రతి ఒక్కళ్ళు అంతే. అంచేత సంతృప్తితో ఉండాలి ఉన్న దాంతో, నీకు ఇవ్వబడిన దాంతో. అందులోంచే ఏదో ఒకటి చెయ్యి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నాకు ఇంకా ఉంటే ఇంకెంత సేవ చేద్దును అంటారు. పెద్ద దేవుడు సేవ చేసేవాళ్ళ. నువ్వేమీ ఆ లక్షలు కోట్లు నువ్వే ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకున్న దాంట్లో నువ్వు ఇవ్వగలిగింది నువ్వు ఇయ్యి. అదే కోట్లతో సమానం, గుర్తెట్టుకోండి. దీని మీద నేను చాలాసార్లు క్లాసులు కూడా చెప్పాను. నువ్వెవరినో చూసి వాళ్ళే నేను ఇన్ని లక్షలు ఇవ్వలేదు, పిఎంసికి నేను 10,000 ఇవ్వగలిగాను, నువ్వేమి దానికి బాధపడక్కలా. ఎక్కువ ఇచ్చినోడు గొప్పవాడు కాదు, ఉన్న దాంట్లో ఎక్కువ ఇచ్చినోడు గొప్పవాడు. ఈ పాయింట్ రాసుకోవాలంట. ఎక్కువ ఇచ్చినవాడు గొప్పవాడు కాదు, ఉన్న దాంట్లో ఎక్కువ ఇవ్వగలిగిన వాడు గొప్పవాడు. ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. వీడు భవిష్యత్తులో ఎంతో లాభం పొందుతాడు. నువ్వు కోటీశ్వరుడు కాదు, కొన్ని వేలే సంపాదిస్తున్నావు ఉండాలి. కోటీశ్వరుడు లక్ష ఇచ్చిన దానికంటే వీడు 1000 సంపాదించేవాడు 100 ఇచ్చినా కోట్లు ఇచ్చినట్టే లెక్క భగవంతుని లెక్కలో. అది తెలుసుకోవాలి. ఈ సూత్రాలు సృష్టిలో ఉన్నాయి. అంచేత ఉన్న దాంతో ఎంతసేపు డబ్బు 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 మీదే ప్రతి ఒక్కరికి దృష్టి. డబ్బు కంటే విలువైనవి మీకు ఎన్నో ఇవ్వబడ్డాయి కదా. ఏమీ ఇవ్వనట్టుగా మీరు అనుకుంటారేంటి? మీకు డబ్బు కంటా విలువైన సమయం ఇవ్వబడింది, అది ఇవ్వండి. డబ్బు ఇవ్వలేకపోయాను, ఇంకా డబ్బు సంపాదిస్తే ఇంకా ఇద్దును. సంపాదిద్దే ఇద్దును అనుకుంటాడు, సంపాదించినోడు ఎవడో. వస్తే ఇస్తానంటాడు, వచ్చినా ఎవడో. ఊరికే లేనప్పుడు ఆ మాటలు. ఒకడంట స్నేహితుడితోటి కారులో ప్రయాణం చేస్తున్నాడు. చేస్తూ ఉంటే వాడు అన్నాడంట, ఏమన్నాడంటే, ఆ రోడ్డు పక్కన పొలాలు బిల్డింగులు కానీ ఇవన్నీ కానీ చూపిస్తూ, ఇవే కనుక నాకుంటే నేను దీంట్లో కొంత దానం చేసేద్దును, అవి ఉంటే అవన్నీ కూడా నేను ఇచ్చేద్దును చెప్పుకుంటూ వెళ్తానంట. ఆఖరిలో ఆడు అడిగాడంట, ఎరా నువ్వు అంతా దానకర్ణుడువా? ఉంటే ఇచ్చేద్దును ఉంటే ఇచ్చేద్దును అని చెప్పి అంటున్నావు. అప్పుడు అన్నాడంటే, ఉంటే ఇద్దును కానీ ఇప్పుడు లేవు కదా అన్నాడు. లేవు కాబట్టి మాటలు ఎంత భారీగా మాట్లాడాడో ఒక్కసారి చూడండి.
అలాగుంటుంది. నేను చాలా మందిని చూశాను. ఉన్నవాళ్ళు కొంతమంది నాకు ఈ సమస్య పోతే ఇక్కడి నుంచి ఇంకా ఈ ధ్యానం మీద అంతా పెట్టేస్తాను. లేతే అది ఇచ్చేస్తాను, ఇది ఇచ్చేస్తాను. ఆ సమస్యలు పోయినా కూడా వాళ్ళు అంతకన్నా కూడా ఇంకా పిసినారులైపోయారు. చూశాను నేను. మరి ఎవడికుంటుందంటే సంతృప్తి అన్నవాడికుంటది. సంతృప్తి లేకపోతే ఎంతొచ్చినా చాలదాడు. ఇంకా ఇంకా అంటాడు. ఇవ్వడం మీద ఉండదు. మీ సమయం కాదు, మీ శక్తి కాదు, మీ వాక్కు కాదు. ఎన్నున్నాయి మీ దగ్గర. ఇయన్నీ ఇవ్వచ్చే. ఇది దానం కాదా? మీకు ఇందాక చెప్పాను కదా! శ్రీకాంత్ గురించి. వాడేమన్నా డబ్బిచ్చాడేంటి? వాడి దగ్గరున్న సమయాన్నిచ్చాడు, వాక్కునిచ్చాడు, వాడి శక్తినిచ్చాడు, ఇయన్నీ ఇచ్చాడు. వాటితోటే ఎదిగాడు. అలా ఎంతోమంది నేను ఎగ్జాంపుల్ చాలా చెప్తాను అలాంటియి. ఇలాంటియి ఉన్నాయి, అలాంటియి ఉన్నాయి. సరే. సంతృప్తితో ఉండేవాడు. ఈ 2 శ్లోకాల్లో ఎన్ని విషయాలు చెప్పబడ్డాయో ఒక్కసారి చూడండి. అలాగే యోగయుక్తుడు. ఎప్పుడూ యోగంలో ఉండేవాడు. యోగము అంటే గుర్తెట్టుకోండి. కలిసి ఉండడం, కూడి ఉండడం. ఎవరితో? ఆ భగవంతుడితో. ధ్యానం చేసేవాడే యోగయుక్తుడు. ఎప్పుడూ ధ్యాన స్థితిలో ఉండాలి. అంటే భగవంతునితో ఉండాలి. ఆత్మ మీదే దృష్టి ఉండాలి. ఆత్మతో ఉండాలి. ఎప్పుడూ ఆయనతోటే ఉండి, ఆయన మీదే దృష్టి పెట్టి చేస్తుంటే ఆయనకి ఇష్టడప్పుడు ఆ భగవంతుని మీదే ఎక్కువ దృష్టి ఉంచింది. అంచేత గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఎంత ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటారో వారు అంత ఎక్కువ భగవంతుని మీద దృష్టి ఉంచిన వారు అవుతారు. ఆత్మ మీద దృష్టి ఉంచిన వారు అవుతారు. వారు భగవంతునికి ఇష్టడవుతారు. అన్ని పనుల కంటే దీనికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నారు. అంటే అన్నిటికంటే భగవంతుడికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నారు. మరి ఆయనకి ఇష్టడు అవ్వడా? ఓ విషయం చెప్తాను ఈ సందర్భంగా. చాలా మంది ధ్యానంలో మంచి స్థితిలో ఉన్నానా లేదా అనేటువంటి సందేహం వ్యక్తం చేస్తూ ఉంటారు. మీరు ధ్యానంలో మంచి స్థితిలో ఉన్నారా లేదా అన్నది మీకు ఎలా తెలుస్తుందంటే, మీకు ఎంతసేపు ఏ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా కళ్ళు మూసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఆ మత్తులో ఉంటారు. ఖాళీ దొరికితే కళ్ళు మూసుకోవాలని ఉంటారు. వాళ్ళు మంచి స్థితిలోకెళ్ళినట్టు. వాళ్ళకెందుకో తెలీదు. అంటే మీరు ఎక్కువ ధ్యానం చేస్తుంటే మీకు ఆ స్థితి వస్తది. మాట్లాడితే నాకు కళ్ళు మూసుకోవాలని అనిపిస్తుందేటి అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి స్థితిలోకి వెళ్ళినట్టే లెక్క ధ్యానంలో. నేను అందుకే మార్నింగ్ 2 అవర్స్ కాకుండా ఈవినింగ్ కూడా ఇంకో 2 అవర్స్ లేకపోతే అరగంటో, గంటో మీ ఇష్టం. ఖాళీ దొరికితే కూర్చోండి. ఆ కూర్చోవడం అలవాటైపోతుంది. కళ్ళు మూసుకోగానే ఆ ధ్యాన స్థితిలోకి వెళ్తారు. గంట, 2 గంటలు ఊరికే అవలేలగా అయిపోతుంది. కూర్చున్నట్టు ఉండదు. అది. అంచేత యోగయుక్తుడు. భగవంతుని మీద దృష్టి ఉంచినవాడు. యోగం చేసేవాడు. ధ్యానం చేసేవాడు. యోగి. అలాగే మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు.
భగవంతునికి ఇష్టలు అవ్వాలి అంటే ఇది ఒక ముఖ్యమైన లక్షణం. మనస్సును స్వాధీనం చేసుకున్నవాడు. మనసు మీ కంట్రోల్లో లేకపోతే ఉపయోగం లేదు. మనసును స్వాధీనం చేసుకోవాలి అంటే మీరు మనసు మీ స్వాధీనంలో ఉందా లేదా అన్నది మనకు ఎలా తెలుస్తుందంటే, మీరు కళ్ళు మూసుకోగానే ఆలోచనలు వచ్చినప్పుడు కట్ చేసి శ్వాస మీద పెడతారు. ఈ మనసు ఇంకెక్కడికి వెళ్ళకూడదు. మళ్ళా వెళ్ళిపోతూ ఉంటే మీ కంట్రోల్లో లేదు, మీ స్వాధీనంలో లేదు. అలాగే అరిషడ్ వర్గాలన్నీ మీ స్వాధీనంలో ఉంటే మనసు మీ స్వాధీనంలో ఉన్నట్లు లెక్క. అరిషడ్ వర్గాలు అంటే కామము అంటే కోరికలు. కోరికలు మీ కంట్రోల్లో ఉండాలి. కోరికలు పుడుతూ ఉంటాయి. ఇది నాకు ఇప్పుడు అవసరం లేదు, దాని గురించి నేను ఆలోచించక్కల. అదే స్త్రీలు అనుకోండి, ఏ వస్తువులో చీరలో లేకపోతే ఇంకా ఏమైనా చూస్తే అవి పొందాలనే కోరిక ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, దానికోసం భర్తతో తగులెట్టుకుంటారు, ఉన్న డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు, ఇలా చేస్తారు. కానీ మనసు అదుపులో ఉన్నవాళ్ళు ఇప్పుడు మనకు అవసరం ఏంటి, ఉన్నాయి చాలవా అని ఆ కోరికని మీరు అదుపు చేసుకుంటే ఖచ్చితంగా మీ మనసు మీ స్వాధీనంలో ఉన్నట్టు. అదే పురుషులు అవుతాయి. ఇంకా అది సంపాదించాలి, ఆ కారు కొనుక్కోవాలి, లేకపోతే ఇది అది అంటూ ఎన్నో ఉంటాయి. దానికోసం అప్పులు చేయడం, మోసాలు చేయడం, తప్పులు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ మనసు మీ ఆధీనంలో ఉంటే ఇప్పుడు మనకు అవసరం ఏంటి, ఆడుకుంటే ఉంది, ఏం మనకు లేకపోతే ఏంటి అనేటువంటి భావానికి వస్తే కనుక మనసు అదుపులో ఉన్నట్టు, వాడు స్వాధీనంలో ఉన్నట్టు. క్రోధం, కోపం అవసరమైనప్పుడే ప్రదర్శించాలి. అవసరం లేని కాడ వాడు ఆ కోపాన్ని అదుపు చేసుకోవాలి. కోపం ఉంటుంది, ఉండకన్నా ఉండదు. మేడం కూడా చెప్పారు, అరిషడ్ వర్గాలు లేకన్నా ఉండవు. అవి మన అదుపులో ఉండాలి, మన స్వాధీనంలో ఉండాలి. కావాలంటే ఉపయోగించుకోవాలి, అతని పత్రికని మీరు చూడండి, అక్కడ డిసిప్లిన్ తప్పుతుంటే ఆ కోపాన్ని ప్రదర్శిస్తాడు. తర్వాత ఉంటుందా అంటే ఉండదు. ఆ మరుక్షణంలోనే మారిపోతుంది. లోభం, పిసినార్తనం. ఎక్కడ ఉండాలో అక్కడ పిసినార్తనం ఉండాలి. దుబారా చేసేగాడ పిసినార్తనం ఉండాలి మనసు అదుపులో ఉంటే. సేవల కాడ అటువంటి చోట మంచి భారీతనం ఉండాలి. సేవలు చేసే కాడేమో నువ్వు పిసినార్తనం ఉపయోగించి దుబారా చేసే కాడ చేతంటే పెళ్లికి నేను చూస్తున్నాను, పెళ్లి ఖర్చులకి లక్షలు ఖర్చు పెడతారు. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే ఎంత ఆలోచిస్తారో. వాడి మనసు స్వాధీనంలో లేదు అక్కడ. మదం, గర్వం. దేనికి గర్వపడాలి? నీకు జ్ఞానం ఉంటే గర్వపడు. ప్రాపంచికమైనవి కాదు గర్వపడ్డాన్ని. మనసు స్వాధీనంలో ఉన్నాడు, ఇవన్నీ తెలుస్తాయి. ఆశ్చర్యం, అసూయ. వాడి మీద నేను ఎదగాలి, ఆ రకమైన అసూయ. వాడికి ఏదో ఉందని నువ్వు అసూయ పడ్డం కాదు. ఇలాగా ఇటువంటి లక్షణాలన్నీ ఉండాలి అని చెప్పి శ్రీకృష్ణుల వారు మరి శ్లోకాల ద్వారా తెలియజేస్తున్నారు. మనసును స్వాధీనపరచుకోవాలి. అలాగే దృఢమైన నిశ్చయము గలవాడు, చాలా గట్టి నిశ్చయం. ఏదైనా అనుకుంటే ఏమైనా సరే దాన్ని సాధించాలి. జ్ఞానమైనా సరే, ఇంకోటైనా సరే, జ్ఞానమైనా సరే, ఏదైనా సరే అనుకుంటే సాధించాలి.
ఇంకా ఆయన ఏమన్నాడంటే నా యందు అన్నాడు. నా యందు అంటే ఆత్మయందు. కృష్ణుడు నా యందు అన్నాడంటే ఆత్మే నేను అని చెప్పాడు ఆయన. భక్తి గలవాడు. భక్తి గలవాడు అంటే గుర్తెట్టుకోండి, పూజలు అవి చేయడం కాదు. భక్తి అంటే భగవంతుని మీద దృష్టి ఉంచేవాడు. అలాగే ఆత్మయందు సమర్పించబడిన మనోబుద్ధులు కలవాడు. నా యందు సమర్పించబడిన అంటే ఆత్మయందు సమర్పించబడిన మనోబుద్ధులు, మనస్సు, బుద్ధి ఆత్మ మీదకే ఉండాలి. ఆత్మ దృష్టిలోనే ఉండాలి. ఆత్మ సేవలే చేయాలి. ఆత్మ పనులే చేయాలి. ఇంకా ఆత్మ దృష్టి తప్ప ఇంకోటి ఉండకూడదు. అలాంటి వాడు ఎవడో వాడే నాకు ఇష్టడు అన్నాడు ఆయన. ఈ 2 శ్లోకాలు 12వ అధ్యాయంలో 14వ శ్లోకం. ఇన్ని లక్షణాలు నీకుంటే ఖచ్చితంగా నువ్వు జనాలోకం దాటి పైలోకాలకి వెళ్ళగలుగుతావు. ఏమీ లేకపోతే జనాలోకం కిందే ఉంటావు, ఎన్ని జన్మలు ఎత్తినా. ఈ స్థితి ఎవరికి వస్తుందంటే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సమస్య చెప్పడం కాదు, పరిష్కారం చెప్పాలి. ఈ స్థితి ఎలా వస్తుందంటే, ధ్యానంలో మనం సాత్విక గుణంలోకి వస్తే సరిపోదు. నేను ఇంకా చెప్పాను, సాత్వికంలో కూడా ఇంకా స్టేజ్లు ఉన్నాయి. సాత్వికము, పరిసాత్వికము, మహాపరిసాత్వికము అని చెప్పాను. శుద్ధము, పరిశుద్ధము, మహాపరిశుద్ధం. సాత్వికం లాభం. పరిసాత్వికంలోకి వెళ్ళాలి అంటే ఇంకా ఎంత సాధన చేయాలో ఒక్కసారి చూడండి. అప్పుడు మీకు ఈ లక్షణాలన్నీ మీలో కనపడతాయి. ఎంత తీవ్ర సాధన చేయాలో ధ్యానం ద్వారానే సాధ్యం. ఎన్ని లక్షణాలు మీలో ఉంటాయి. కృష్ణుడు చెప్పినటువంటి అన్నీ మీరు పాటించగలుగుతారు. ఆయనకి ఇష్టలు అవుతారు. చనిపోయిన తర్వాత జనాలోకం దాటి గొప్ప లోకానికి చేరుకుంటారు. అంచేత బాగా బాగా గుర్తెట్టుకోండి. మరి ఇవన్నీ మనం గుర్తుంచుకుని పాటిస్తూ ఉండాలి. ఎంత పాటిస్తే అంత గొప్ప స్థితికి మనం చేరుకుంటాం. అసమషి కాదండి, ఏదో ధ్యానం చేస్తే అన్నీ వచ్చేస్తాయి అనుకుంటాం. ఎన్ని ఉన్నాయి, ఎన్ని చెప్పుకుంటున్నాం. చేత మరి సాధన బాగా పెంచాలి. చేస్తున్నాం, ఖాళీ దొరికింది మనకి. పత్రి గారు కూడా చెప్తున్నట్టు కరోనా అన్నది సాధకులకు ఒక వరం లాంటిది. ఎంతో టైం దొరికింది, ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఏమీ లేదు. చేత హాయిగా సాధన పెంచుకోవచ్చు. ఖాళీ దొరికితే కళ్ళు మూసి కూర్చోండి. ఓ ఆ పని ఈ పని గెలుక్కుని టైం అంతా వేస్ట్ చేయకండి. సాధనకి మ్యాక్సిమం కేటాయించుకోండి. బోరు కొడితే పుస్తకాలు చదవండి. చేత ఇవన్నీ గుర్తెట్టుకోండి. ఇంకా కొన్ని విషయాలు రేపు చెప్పుకుందాం. కృష్ణుల వారు చెప్పింది, ఎవరు నాకు ఇష్టం అందరు. మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.